మిత్రులారా, ఈ వీడియోలో మనం వేసవి వినోదాలు హరిస్తున్నటువంటి ప్రాణాలు అన్నటువంటి ఒక టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఈ సమ్మర్ డేస్ రాగానే పాఠశాలలకి కళాశాలలకి అన్నిటికి కూడా సెలవులు ప్రకటిస్తారు. విద్యార్థులకి బాగా టైం దొరుకుతుంది. ఈ టైంలో వేసవిని బేస్ చేసుకుని విద్యార్థులు కొన్ని రకాలైనటువంటి వినోదాలకి అలవాటు పడుతూ ఉంటారు. అందులో మొదటిది ఈత, స్విమ్మింగ్. మామూలుగా ఎవరైనా ఒక నిపుణుడి ఆధ్వర్యములో ఈత నేర్చుకోవడం వేరు. కానీ ఈత వచ్చినవారు రానివారు వీరందరుగా గుంపులుగా యువకులంతా ఒకటిగా చేరి సముద్రాల్లో, నదులలో, ఇంకా కొన్ని చెరువులలో, బావుల్లో ఈతలు కొట్టడానికి వెళ్ళి వారికి సరిగా ఈత రాక ప్రాణాలు కోల్పోతున్న వారు అనేక మంది. దీని ద్వారా తల్లిదండ్రులకి దుఃఖాన్ని మిగిలిస్తూ ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఈ అంశం పైన ఒకసారి దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. వేసవి వినోదాల్లో ఈత అనేటటువంటిది ఒకటిగా చెప్పకరావచ్చు. కాబట్టి మన పిల్లలు ఈత ఆడినాటికి వెళ్తున్నాం అని అంటే, స్విమ్ చేయనాటికి వెళ్తున్నాం అంటే ఒక కన్ను వేసే ఉంచాలి. వాళ్ళు ఎంతవరకు నేర్చుకొని ఉన్నారు, పర్ఫెక్ట్గా ఈత ఆడగలరా లేదా అనేటటువంటిది మనం చూడాలి. రెండోది బైక్ రైడింగ్లు. ఇప్పుడు యువత చేతిలో రకరకాలైనటువంటి ఫ్యాషన్ కలిగినటువంటి బైక్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. అమితమైన స్పీడ్తో వీటిని నడపడం, రోడ్లపైన విపరీతంగా యాక్సిడెంట్లు చేయడం, తర్వాత ఓవర్టేక్లు ఇలాంటివన్నీ చేస్తూ, స్టంట్లు ఇలాంటివన్నీ చేస్తూ విద్యార్థులు ఆ ప్రాణాలతో చెలగాడమాడుతున్నారు. వారికే కాకుండా ఆ ముందు వెనక వెళ్ళేటటువంటి వాహనదారులకు కూడా ఇబ్బంది కలిగిస్తూ ప్రాణాలు తీస్తూ ఉన్నారు. కాబట్టి మనం మన బిడ్డలకి బండి ఇచ్చేటప్పుడు ఎంతవరకు ఇది ఇవ్వవచ్చు, తర్వాత వారు ఎలాంటి స్పీడ్తో వెళ్తున్నారు, ఇలాంటి జాగ్రత్తలంతా మనం తీసుకున్నట్లయితే మనకు కడుపు కోత అనేటటువంటిది ఉండదు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు అవసరం. రెండు విషయాలు చూసాం. ఒకటి స్విమ్మింగ్, ఈతలకు వెళ్ళడం. రెండవది వచ్చేసి బైక్ రైడింగ్లు. మూడవది ఎక్కువగా యువత ఎక్కడ చెడిపోతూ ఉందంటే ఆన్లైన్ బెట్టింగ్లు. ఏదైనా క్రికెట్టో లేకపోతే ఇంకోటో కొన్ని మ్యాచెస్లో ఈ విధంగా బెట్టింగ్స్ పెట్టి, ఆన్లైన్ బెట్టింగ్స్ పెట్టి డబ్బులు విపరీతంగా పోగొట్టుకోవడం. ఆ డబ్బులు పోయిన తర్వాత ఆ డబ్బుల్ని మళ్ళా ఏ విధంగా సమకూర్చాలి అనేది తెలియక రకరకాలైనటువంటి దొంగతనాలు, తర్వాత వచ్చేసి ఇళ్లలో కూడా రకరకాల అబద్ధపు మాటలు ఇవన్నీ చెప్పి తల్లిదండ్రులు కూడా మోసపుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా వేసవి వినోదాల కింద మనం తీసుకురావచ్చు. వినోదాలుగా వీళ్ళు తీసుకుంటున్నారు, తద్వారా ప్రాణాల మీదకి తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. ఇంకా అడిక్షన్ ఆఫ్ ద సెల్ ఫోన్. విపరీతంగా ఖాళీ సమయం దొరికిందంటే ఎక్కువ శాతం యువత చేస్తున్న పని ఏంటంటే సెల్ ఫోన్లో రీల్స్ చూడడం, రకరకాలైనటువంటి కార్యకలాపాలు అందులో ఉన్న వీడియోస్ అన్ని చూస్తూ ఉండడం, వాటికి బాగా అలవాటు పడిపోయి తర్వాత దాన్ని వదలలేని పరిస్థితికి వచ్చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో నేను ఒక డాక్టర్ దగ్గరికి ఒక తల్లి తన యొక్క బిడ్డను తీసుకుని వస్తే నేను చూశాను. ఆ కుర్రాడికి దాదాపు 16-17 ఏళ్ళు ఉంటాయి. వాడు విపరీతంగా సెల్ ఫోను వాడటం మూలంగా వాళ్ళు ఒక రకమైనటువంటి జబ్బు స్టార్ట్ అయింది. ఎలాగంటే ఎక్కువగా వాడికి తలనొప్పి రావడం, తర్వాత వచ్చేసి ఊరికే కళ్ళు తిరగడం, ఇలాంటి లక్షణాలన్నీ వస్తున్నాయి. అదే కాకుండా వాళ్ళ తల్లి డాక్టర్తో ఏమని చెప్పగా వచ్చిందంటే, నేను అప్పుడు ఆ డిస్కషన్ నేను విన్నాను అన్నమాట. ఏం చెప్పొస్తుందంటే, వీడు రూమ్లోకి వెళ్ళి తల్లి దగ్గర నుంచి ఫోన్కి రీఛార్జ్ చేసేసుకొని, ఒకవేళ రీఛార్జ్ చేయకపోతే తల్లిపైన కూడా తిరగబడి ఆ సెల్ ఫోన్ పెరుక్కొని వీడు రీఛార్జ్ చేసేసుకొని ఒక్క రోజులోనే ఆ డేటా మొత్తం వాడేయడం, ఒకవేళ కానీ ఆ టయానికి ఆ సెల్ ఫోన్ దొరకకపోతే పిచ్చిగా ప్రవర్తించడం, ఇలాంటి చేష్టల్ని చేస్తున్నాడని తల్లి రిపోర్ట్ చేస్తే నేను విన్నాను. కాబట్టి ఈ అన్నిటిపైన ఒక తల్లిదండ్రులుగా మనం ఎప్పుడు ఒక కన్నేసి ఉంచాలి. కాబట్టి ఒక క్రమశిక్షణాభరితమైన వాతావరణంలో మన బిడ్డలు మనం కానీ పెంపకం చేయకపోతే రాబోయే రోజుల్లో వారి ప్రాణాలపైకి వారు తెచ్చుకోవడం కాకుండా మనకు కూడా గుండె కోతను, అదే దుఃఖాన్ని మిగిల్చేవారుగా ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు వీటిపైన జాగ్రత్త వహించి పిల్లల యొక్క మనుగడలో ముందుకు సాగుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.